జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రాచలానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పర్ణశాల మనకి తెలియని వాళ్ళంటూ ఎవరము ఉండము. రామాయణంలో పర్ణశాలకి చాలా ముఖ్య ఘట్టమే ఉంది. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు 14 ఏళ్ళు రాములవారు వనవాసానికి వెళ్ళిన సందర్భంలో రాములవారిని వదలకుండా సీతమ్మ వారు, రాములవారిని వదలకుండా లక్ష్మణుల వారు వెంటే తిరిగి అడవులు, దండకారణ్యాలు, అలా కీకారణ్యమైన అడవుల్లో వాళ్ళు తిరుగుతూ చివరికి ఇక్కడికి ఈ పర్ణశాలకి భద్రాచలంలోని ఈ సమీపానికి చేరి అక్కడ వాళ్ళు పర్ణశాల ఏర్పరచుకున్నారు. పర్ణశాలకు ఎదురుగా ఉన్నటువంటి గోదావరి తల్లి అది. ఇది పర్ణశాల ఎదురుగానే గోదావరి మాత. ఇలా వారికి అనుకూలంగా ఇక్కడ ప్రదేశం ఉండడంతో పర్ణశాలని ఏర్పరచుకొని ఆకులతోటి కర్రలతోటి లక్ష్మణుల వారు పర్ణశాలను ఏర్పరిచి వారు ముగ్గురు అక్కడ కొంతకాలం ఉన్న సందర్భంలోనే రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్ళడం జరిగింది అని, అలాగే ఆ సందర్భంలో జటాయువు అనేటువంటి పక్షి రావణాసురుడితోటి యుద్ధం చేసి మరణించిందని కూడా మనకి చరిత్ర చెప్తుంది. ఇప్పుడు మనకి లోపల పర్ణశాల అయితే వీడియో తీసే అవకాశం లేనందువల్ల పర్ణశాలను చూపించలేకపోతున్నాను. కొన్ని బిట్లను మాత్రమే చూపిస్తున్నాను. ఇది పర్ణశాల ఆలయం బయట ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ లాగా అండి. ఇక్కడ మనకి వివిధ రకాలైనటువంటి చెక్క బొమ్మలు ఎంతో సుందరంగా మనకి దర్శనమిస్తాయి. ఎన్నెన్నో రకాల చెక్క బొమ్మలు మనం ఇంట్లో పెట్టుకోవడానికి తెచ్చుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలాగే విప్ప పువ్వు తిని ఆంజనేయుల వారు మూర్ఛ చెందారని మనం విన్నాం కదా, అది. ఇంకా ఇది వచ్చేసి సీతమ్మ వారు నారచీరలు ఆరేసుకొని పసుపు కుంకాలు నూరుకున్నటువంటి రాళ్ల ప్రదేశము. ఇది పర్ణశాలకి కాస్త దూరంలోనే ఉంటుందండి. ఈ ప్రదేశానికి కూడా సీతారాముల వారు, లక్ష్మణుల వారు అక్కడికి వచ్చి ఇక్కడ కూడా కొంత సమయం గడిపేవారని, ఇక్కడ సీతమ్మ వారు తన నారచీరలని, అయ్యవారి వస్త్రాలని ఇక్కడ ఈ నీటిలో ఉతికి ఈ బండల మీదే ఆరేసేవారని, సీతమ్మ వారి చీర, రాములవారి పంచ ఆరేసినటువంటి కుర్తులు ఆ బండల మీద అలా శాశ్వతంగా మనకి వాళ్ళు చూపించడం కోసమే నిదర్శనం ఉంచారేమో అనిపించేట్టుగా ఉంటుందండి. అలాగే ఈ రాళ్ల మీద సీతమ్మ వారు పసుపు కుంకాలు నూరుకున్నారు. ఇప్పుడు ఎదురుగా కనిపించే ఆసనం పైనే శ్రీరాముల వారు కూర్చొని ఉండేవారట. అక్కడ శ్రీరాముల వారి పాదాలు కూడా మనకి దర్శనమిస్తాయి. ఇంత గొప్ప పుణ్యక్షేత్రము, ఇంత గొప్ప పుణ్యస్థానము మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉండడము అనేది మనము చేసుకున్నటువంటి ఎంతో గొప్ప అదృష్టంగానే భావిస్తున్నామండి. మేము ఈ సీతమ్మ వారి నారచీరల ప్రదేశాన్ని, అమ్మవారి పసుపు కుంకాలు నూరుకున్నటువంటి ఈ రాళ్ళని దర్శించి మా జన్మ అయితే తరించిందండి. నాకు వీడియో అందుబాటులో ఉన్నంత వరకు మీకు అందించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.